సోషల్ చాలా కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ గా ఫీల్ అవుతూనే ఉన్నారు. వన్ షాట్ వీడియోలు కావాలి మాకు, నైట్ నోట్స్ కావాలి మాకు అని అడుగుతున్నారు. కానీ మీరు అడగాల్సింది అవి కాదు. సోషల్ ఇస్ నాట్ ఎ కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. సోషల్ ఇస్ ఈజీ సబ్జెక్ట్. 60% ఆఫ్ ద సోషల్ అనేది కంప్లీట్లీ ఫిక్స్డ్ అనమాట. ప్రీ పబ్లిక్ లో చూసుకోండి, పబ్లిక్ ఎగ్జామ్ లో చూసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. 60% ఆఫ్ ద సోషల్ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ కావచ్చు, టాపిక్స్ కావచ్చు, ఫిక్స్డ్. ఈ వీడియోని మొదటిసారిగా చూసే స్టూడెంట్ మిస్ అవ్వకూడదు అనేసి మళ్ళీ నేను డిస్ప్లే చేస్తాను. సర్చ్ దిస్ టైప్ ఆర్ ఎల్స్ గో త్రూ అవర్ ఛానల్, ఫైండ్ this video, see the video, and if you like it and comment it and download the PDFs. మీలో చాలా మంది ఇంకా అంటే సంవత్సరం కూడా ఎండ్ అయిపోతుంది, సోషల్ ని చాలా కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ గా ఫీల్ అవుతూనే ఉన్నారు. వన్ షాట్ వీడియోలు కావాలి మాకు, నైట్ నోట్స్ కావాలి మాకు అని అడుగుతున్నారు. కానీ మీరు అడగాల్సింది అవి కాదు, స్ట్రాటజీ కూడా కాదు. ఇది స్ట్రాటజీ కాదని నేనే చెప్పేస్తున్నా. ఇట్స్ ప్రూఫ్. ఇప్పుడు నేనేం చూపిస్తున్నానో ఇది ప్రూఫ్. ఈ ప్రూఫ్ కానీ మీకు తెలిసినట్టయితే సోషల్ ఈజ్ నాట్ ఎ కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. సోషల్ ఈజ్ ఎ ఈజీ సబ్జెక్ట్. 60% ఆఫ్ ద సోషల్ అనేది కంప్లీట్లీ ఫిక్స్డ్ అనమాట. ఎప్పుడు ఎగ్జామ్ లో నేను చెప్పేది సిలబస్ పరంగా కాదు. మీరు ఎగ్జామ్ లో ప్రీ పబ్లిక్ లో చూసుకోండి, పబ్లిక్ ఎగ్జామ్ లో చూసుకోండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. 60% ఆఫ్ ద సోషల్ ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ కావచ్చు, టాపిక్స్ కావచ్చు, ఫిక్స్డ్. అది ఎకనామిక్స్ నుంచి, జియోగ్రఫీ నుంచి, హిస్టరీ నుంచి, డెమోక్రటిక్ పాలిటిక్స్ నుంచి. నేను చెప్పేది బోత్ ద స్టేట్స్. ఏంటి ఈ లాజిక్ తెలియకుండా మేము ప్రతి లెసన్ వన్ షాట్లు, ప్రతి లెసన్ లో బిట్స్, ప్రతి లెసన్ లో మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటున్నామే అని అనుకుంటున్నారు కదా. మీరు ఇన్ని రోజులు నన్ను కమెంట్స్ లో అడుగుతుంటే నేను అదే ఫీల్ అవుతున్నా. అరే వీళ్ళు 10వ తరగతి ఫినిష్ చేసుకొని ఇంకో 2 నెలల్లో పబ్లిక్ రాయబోతున్నారు, వీళ్ళు ఇంకా అనలైజ్ చేయట్లా. బ్లైండ్ గా ఎగ్జామ్ అంటే అన్ని లెసన్లు ఓపెన్ చేసి చదవడమే. కానీ ఇది కాదు కదా మనం చేయాల్సింది. ఆల్రెడీ 60% ఫిక్స్ అయినప్పుడు ఆ 40% కోసమే కదా మనం కష్టపడుకోవాల్సినప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ తగ్గించుకునేయచ్చు, స్మార్ట్ వర్క్ గా చదువుకోవచ్చు, మిగిలిన సబ్జెక్ట్స్ కూడా టైం స్పెండ్ చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, కంప్లీట్ గా ప్రతి లెసన్ ని బ్లైండ్ గా ఫస్ట్ లెసన్ నుంచి 22nd లెసన్ వరకు వన్ షాట్ వీడియో పెట్టుకుంటున్నాం, చూసుకుంటున్నాం. నేను ఏదైనా వీడియో ఇంకా చేయకుండా ఉంటే వన్ షాట్ కావాలి అంటున్నారు. నేను ఎందుకు కొన్ని వీడియోలు వన్ షాట్ చేసి కొన్ని వీడియోలు చేయలేదంటారు? మీరే చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఐ న్యూ ఇట్. ఎక్కడి నుంచి ఆ 60% వస్తుందో అది ఫినిష్ చేసిన, మిగిలిన 40% ఎక్కడి నుంచి వస్తుందో కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో చేసేసినాను. కానీ ఆ వీడియోలు మీరు చూసుంటారా? చూసుండరు. దాని కింద PDF డౌన్లోడ్ చేసుకొని ఉంటారా? చేసుకొని ఉండరు. ఏదో ఒక ర్యాండమ్ వీడియో మీకు అలా కళ్ళ ముందరకు తగిలినప్పుడు అరే మన రూపేష్ అనరా అని ఇలా నొక్కేసి ఆ వీడియో ఒక 2 నిమిషాలు వేసి కింద కమెంట్ పెట్టేస్తారు. అన్నా వీ వాంట్ సోషల్ PDF, అన్నా వీ వాంట్ సోషల్ 100 days యాక్షన్ ప్లాన్, అన్నా వీ వాంట్ వన్ షాట్ ఫర్ దట్ లెసన్. ఆ లెసన్ ఎప్పుడో చేసేసి ఉంటా. అన్న మ్యాప్ పాయింటింగ్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మ్యాప్ పాయింటింగ్ 2-3 సార్లు చెప్పేసి ఉంటా. సో గాయస్, మనము దేన్నైనా 10 సార్లు 10 సోర్సులు చూసేదానికంటే ఒకటే సోర్సులు 10 సార్లు చూస్తే బెటర్. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మరి ఏంటి ఆ 60% ఏంటి, నేను చేశానా లేదా అని కూడా మాట్లాడుకుందాం. నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నా. ఏంటంటే 60% ఆఫ్ ద సిలబస్ సోషల్ ఫిక్స్డ్ ఏంటో తెలుసా? మీరు ఇప్పుడు నేను చెప్పేటప్పుడు అవును కదా, నిజమేనయ్యా పుల్లారావు అన్నట్టు అనుకుంటారు. ఎందుకంటే గైస్, ఇప్పుడు మీరు నాకు ఒకసారి చెప్పండి, 1 మార్కర్స్ తీసుకుందాం. అది బోత్ ద స్టేట్స్, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు. సోషల్లో ఈ 1 మార్క్స్ లేకుండా 1 మార్క్ క్వశ్చన్స్ ఉండవు. ఈ క్వశ్చన్స్ లేకుండా ఏంటవి? ఎక్స్పాన్షన్స్ అండ్ హిస్టరీ డాష్ ప్రాబ్లమ్స్. అంటే ఇలా బిట్ లాగా ఇచ్చేసి ఉంటారు, కింగ్ నేమో లేకపోతే ఇయరో రాయాలి. ఇప్పుడు ఈ రెండుకి నేను చేశానంటారా లేదంటారా వీడియో చూసుకుందాం. అలానే ఇప్పుడు ఇది 1 మార్కర్స్ అయిపోయింది. తర్వాత మీరు చెప్తే 2 మార్క్స్ 4 మార్క్స్ లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ నేను చేయలేదంటారా? పారాగ్రాఫ్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, హౌ టు ఇంటర్ప్రిట్ ఎ పారాగ్రాఫ్ అని, హౌ టు కమెంట్ ఎ పారాగ్రాఫ్ అని చెప్పాను. ప్రూఫ్ చూపిస్తాను మీకు. ప్రూఫ్ చూపిస్తే కానీ మీరు నమ్మరు కదా, ప్రూఫ్ చూపిస్తాను. ఓకేనా? డన్. ఇవి కాకుండా గ్రాఫ్స్, పై చార్ట్స్, ఈ రెండు కలెక్టివ్ అనుకుందాం. నెక్స్ట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాప్స్. సో గైస్, ఇప్పుడు మొత్తానికి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, వీటన్నిటిని మీరు ఎంతమంది ఫినిష్ చేశారు? ప్రతి లెసన్ ఓపెన్ చేసి ప్రతి మెటీరియల్లో ఇంకా చదువుకుంటూ ఉండడం కాదు బాబులు. ఎందుకంటే ఒక్కొక్క లెసన్ లో 20, 30, 40, 50 క్వశ్చన్లు ఉంటాయి. చదవలేము, అన్ని లెసన్లు చదవలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ సైడ్ ఉండాలి. ఇంకా నుంచి మీరు వన్ షాట్ వీడియోలు కాదు అడగాల్సింది. అన్న అన్ని లెసన్స్ కలిపి 8 మార్క్స్ చేసే, మాకు అన్ని లెసన్స్ కలిపి 2 మార్క్స్ చేసి, అన్ని లెసన్స్ కలిపి ఒక్కసారి మ్యాప్ పాయింటింగ్ డిస్కస్ చేసుకుందాం. అది ఇండియా మ్యాప్ అని కాదు, వరల్డ్ మ్యాప్ అని కాదు, మనం మ్యాప్ పాయింటింగ్ డిస్కస్ చేసుకుందాం. ఇలా స్ట్రాటజిక్ గా మీరు ఆలోచించాలి. ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ ఎ స్ట్రాటజీ అని పెద్ద పదాన్ని దీనికి వాడడం ఉంది. ఎందుకంటే కళ్ళకు ముందు కనపడే ప్రూఫ్ ఇది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎక్స్పాన్షన్స్ అని చెప్పాను, మోస్ట్ రిపీటెడ్ అని. టాప్ 30 ఎక్స్పాన్షన్స్ చేశాను. ఎంతమంది చూసారు? అరే చూడండి రా, ఈ 30 ఎక్స్పాన్షన్స్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ గ్యారంటీ అని నేను చెప్పాను. ఖచ్చితంగా 1 మార్క్ గ్యారంటీ. కొన్నిసార్లు 2 మార్క్స్ కూడా వస్తాయి, కొన్నిసార్లు 2 మార్క్స్ కూడా రావచ్చు, 1 or 2.
కాబట్టి దీన్ని ఎంతమంది చూసారు? ఈ వీడియోని చూసిన వాళ్ళు నాకు కింద కమెంట్ చేయండి, నేను చూసాను ఆ 30 ఎక్స్పెన్షన్స్ అని రాసుకున్నానని. అండ్ ఇంకోటి, దీన్ని పీడిఎఫ్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకున్నారు? చేసుకోకుండా ఉంటే ఇమీడియట్ గా ఈ వీడియో కిందకి వెళ్ళి తీసుకోండి, పెట్టుకోండి. గైస్, కలెక్ట్ ద సోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ ద సోర్సెస్. ఒక బుక్ చదివితే పండితుడు అయిపోతాడంటే నేను నమ్మను. ఎంతమంది మీ గొప్ప గొప్ప టీచర్లు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు, సార్ ఈ ఒక్క బుక్ చదివితే సోషల్ ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. నో, ఇంత ఇంటర్నెట్ ఉంది, బంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, నువ్వు గ్రాప్ చేసుకోవాలి. ఓన్లీ ఒక బుక్ నే పట్టుకుని ఉంటే నా బుక్ దగ్గరికి ఆగిపోతావు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, థింకింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటారు కదా, అలాగా. సో కలెక్ట్ ది సోర్స్ అండ్ కీప్ ఇట్ విత్ యూ అంటిల్ ఇంకా 2 months మీ చేతుల్లో ఉంది. డన్. అలాగనే ఇది ఎంతమంది చూసారు? ఇదే ఫైనల్ మ్యారథాన్. SEA1 అని చెప్తాను, కానీ నేను SEA1 గురించి మాట్లాడట్లా. ఇక్కడ నేను ఆల్రెడీ దీంట్లో ఏమేమి చేశానంటే పై చార్ట్, గ్రాఫ్, నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ పారాగ్రాఫ్, ఇది కూడా చేశాను. సో మీలో ఇది ఎంతమంది చూసారు? ఇది బోత్ ద స్టేట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇలానే ఫైనల్ రివిజన్ నేను తెలంగాణ వాళ్ళకి చేయలేదంటారా? ఏపీ వాళ్ళకంటే ఎక్కువ డ్యూరేషన్ తెలంగాణ వాళ్ళకి చేశాను గైస్. సో తెలంగాణ వాళ్ళ దగ్గర సోర్స్ ఉంది, ఏపీ వాళ్ళ దగ్గర సోర్స్ ఉంది. దీంట్లో నేను ఎన్నో పై చార్ట్లు, వాటికి క్వశ్చన్లు, మోడల్స్, మ్యాప్ పాయింటింగ్ మీద క్వశ్చన్స్ అన్ని చూపించాను. మీరు ఎంతమంది డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు ఇంతవరకు? కామెంట్ చేయండి. చాలా మందికి తెలిసి ఉండదు కూడా తెలిసి ఉండదు, ఈ వీడియో చూసుంటారు. ర్యాండమ్ గా ఈ వీడియో చూసేసి ఈ వీడియో కింద కమెంట్ పెడతారు, అన్న మాకు ఎప్పుడు వీడియో చేస్తారు. నాకు చాలా బాధ వేస్తుంది. అంటే వీళ్ళు ఒక ఫ్లో మెయింటైన్ చేయట్లేదు. అంటే ఒక నదీ ప్రవాహంలో మనం నదిలో కొట్టుకుంటా పోతే ఓకే, ఆ పక్క నుంచి ఇంకొకరు, ఈ పక్క నుంచి ఇంకొకరు అప్పుడప్పుడు వచ్చి నదిలో కొట్టుకొని వస్తే మనకు ఫ్లో అనేది మిస్ అవుతుంది అనమాట. అందుకు అలానే ఇది ఎంతమంది చూసారు? 1 markers 12/12. ఇది నేను ఒప్పుకుంటా, ఇది SEA1 ఎగ్జామ్స్ అప్పుడు చేశా, కానీ వెయిటేజ్ ప్రకారం తీసుకొచ్చా. మీకు SEA1 ఎగ్జామ్స్ ఎన్ని లెసన్స్? 18 lessons. అంటే 21 lessons లో 18 lessons కు నువ్వు 1 mark రెడీగా ఉంటే, అండ్ అక్కడ ఎక్స్పాన్షన్స్ రెడీగా ఉంటే 12 మార్కులకు 12 మార్కులు కాకపోతే నువ్వు 10 మార్కులైనా రెడీగా ఉంటావు కదా. అంటే మనం మాట్లాడుకున్నట్టు 100% ఆఫ్ ద సోషల్ లో 60% నువ్వు సేఫ్ సైడే కదా. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు పోర్ట్రే. దిస్ ఈస్ ఆల్సో ఫర్ ఏపీ అండ్ టీజీ. ఇలానే తెలంగాణ వాళ్ళకి నేను చేయలేదా? ఏపీ వాళ్ళకి చేయలేదా? ఇది కూడా చూసిన వాళ్ళు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకొని PDF మా దగ్గర ఉంది సార్. ఆ 1 mark అంటే ఇక్కడ 12 కి 12 అంటే 1 mark ఇక్కడ 30 or 40 చెప్పిన ఈ 2 hours డ్యూరేషన్ లో ఈ PDF మొత్తం మా దగ్గర ఉంది, మేము దాన్ని రివిజన్ చేసుకుంటున్నాం అన్న వాళ్ళు ఎంతమంది? కమెంట్ చేయండి. అలానే మ్యాప్ పాయింటింగ్. ఎవ్రీవన్ ఫీల్స్ మ్యాప్ పాయింటింగ్ యాజ్ ఎ టఫెస్ట్ టాపిక్ ఇన్ సోషల్. ఆ మ్యాప్ పాయింట్ ఒక ఫన్ వేలో ఆడుకుంటూ చదువుకున్నాం ఈ వీడియో. అండ్ ఇది మంచి రీచ్ కూడా వెళ్ళిందిరా, వ్యూస్ పరంగా, లైకుల పరంగా మంచి రీచ్ వెళ్ళింది. కానీ న్యూ ఆడియన్స్, కొత్త వాళ్ళు, ఇప్పుడు చూసేటోళ్ళు ఈ మ్యాప్ పాయింటింగ్ వీడియో చేసినట్టు వాళ్ళకి తెలియదు. అన్న మ్యాప్ పాయింటింగ్ ఎప్పుడు చెప్తాం? మీరు మిస్ అవ్వకూడదు, ఈ వీడియోని మొదటిసారిగా చూసే స్టూడెంట్ మిస్ అవ్వకూడదు అనేసి మళ్ళీ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో సెర్చ్ దిస్ టైటిల్ or else go through our channel, find this video, see the video, and if you like it and comment it and download the PDF. That's simple. ఆ PDF ని డౌన్లోడ్ చేసుకుని ఆ పాయింట్స్ ని రివిజన్ చేసుకోండి. ఈ పాయింట్స్ నేను చదువుకోవాలి ఫస్ట్. అండ్ మళ్ళీ చేసిన ఏపీ వాళ్ళ కోసం, తెలంగాణ, ఇది కలెక్టివ్ గా, ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణ కోసం చేశాను. మళ్ళా అప్సా సిరీస్ లో భాగంగా ఏపీ వాళ్ళకు కూడా ఇక్కడ చేశాను. సో 2 మ్యాప్ పాయింటింగ్స్ ఉన్నాయి, చూడండి క్లారిటీగా. సో దిస్ ఈస్ అబౌట్ సోషల్ 60% గా పేపర్ లీక్ అంటే గవర్నమెంట్ ఫిక్స్డ్ గా ఇస్తుంది. మ్యాప్ పాయింటింగ్స్ నుంచి ఒక 4 marks 8 marks, ఒక పై చార్ట్ నుంచి ఒక 8 marks, ఒక పారాగ్రాఫ్ నుంచి 4 marks, నెక్స్ట్ ఉండుకొని 1 మార్కుల్లో ఒక 3-4, ఇవన్నీ కలుపుకుంటే 60% ఆఫ్ ద మార్క్స్ మీ దగ్గర ఉంది. కాబట్టి డోంట్ వరీ అండ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ డోంట్ కలెక్ట్ మెనీ రిసోర్సెస్ అండ్ డోంట్ రీడ్ మెనీ క్వశ్చన్స్. రీడ్ ఫ్యూ, మాస్టర్ ఇట్, బికమ్ మాస్టర్. ఐఎమ్ నాట్ ద మాస్టర్ టీచర్, డెఫినెట్లీ యూ విల్ బికమ్ మాస్టర్స్ ఇఫ్ యూ ప్రిపేర్ వెల్. ఏంద్రైనా ఇప్పుడు అమెరికా నుంచి దిగినట్టు ఇంగ్లీష్ లో మాట్లాడేస్తాను అనుకుంటున్నా, ఊరికే స్టైల్. కాబట్టి గైస్, సోషల్ మాత్రం ఈసారి మోతం మోగిపోవాలి. మీలో 600కి 600 ఎవరికి వస్తుందని నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కలవాలి. అసలు ఒక వీడియో చేస్తా, ఒక వ్లాగ్ క్రియేట్ చేస్తాను అనమాట. మీ దగ్గరికి వచ్చి, మీ ఇంటికి వచ్చి, వావ్ చూసారా ఈ స్టూడెంట్ ఇంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఈరోజు స్టేట్ లో 599 600 మార్కులు తెచ్చాడని నేను మాట్లాడాలి. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ ఇలానే స్ట్రాటజీతో వస్తున్నాం. మొన్న మ్యాథ్స్ తో వచ్చాను, మీ అందరికీ నచ్చింది. మొన్న ఫిజిక్స్ తో వచ్చాను, ఫార్ములా షీట్ తో, మీ అందరికీ నచ్చింది. ఈరోజు సోషల్ తో వచ్చాను. సో బీ కేర్ఫుల్ అండ్ బీ అలర్ట్. బాయ్ కాదు, ఇది మాత్రం చెప్పడం మర్చిపోతున్నాను. 100 days యాక్షన్ ప్లాన్. బాబోయ్, ఆ 60% మీరు పర్ఫెక్ట్ ఉండాలంటే ఫస్ట్ ఇది చూసుకోండి. ఇన్ఫాక్ట్ 60% కంటే ఎక్కువ కూడా మీరు ఇక్కడ ఫినిష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ 100 days యాక్షన్ ప్లాన్ లో ఇంపార్టెంట్ కానీ వెయిటేజ్ లో లేని లెసన్స్ కూడా 1 mark ఇచ్చాడు. అంటే సేఫ్ సైడ్ ఉండండి అని గవర్నమెంట్ నీకు చెప్తాంది. చదువుకుందాం రా, మనకి ఇంకా పొడిచేది ఏముంది, టైం ఉంది కాబట్టి చదువుకుందాం. 100 days యాక్షన్ ప్లాన్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఎలా చదవాలంటే నువ్వు ఇంకా బ్రెయిన్ లో ఉండిపోవాలి. ఒక్క క్వశ్చన్ కూడా నువ్వు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే రేపు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు బాధపడకూడదు.
సో గైస్ బి అలర్ట్. అండ్ ఫైనలీ వయాసాటిక్ రిజిస్టర్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. నేను చెప్తున్నా. బై.